హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం 1 మంత్ ఛాలెంజ్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్ 2026 చేద్దాము. అంటే 1 మంత్ ఛాలెంజ్ తీసుకొని మొత్తం టాపిక్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఓన్గా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, అసలు జీరో నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరు తెలీదు, అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి తెలియదు అన్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుద్ది. సో ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూస్ఫుల్ కంటెంట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో లాస్ట్ వీడియోస్లో సీజీఎల్ బుక్ లిస్ట్ పెట్టాను, సీజీఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ టోటల్ సిలబస్ కానీ ఇవన్నీ మొత్తం A to Z ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించింది మొత్తం నేను వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో మనం 1 మంత్ ఛాలెంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాం కదా, మీరు యాక్సెప్ట్ చేస్తే కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఇంగ్లీష్ చూస్తే, ఇంగ్లీష్లో మనకి బ్లాక్ బుక్ చదవడానికి యూజ్ చేస్తాము. సో ఇందులో మనకి ఏమేమి ఉంటాయో కూడా తెలుసు. 1 వర్డ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ ఉంటాయి. డైలీ 60 చదవండి ఈచ్. అంటే మీరు ఫ్రెషర్ అయ్యి ఉండి జీరో నుంచి మీకు స్టార్టింగ్ పాయింట్ అయితే డైలీ 20 చదవండి. 1 అవర్ వొకాబులరీకి ఇవ్వండి. తర్వాత గ్రామర్కి వస్తే నీతు సింగ్ మ్యామ్ బుక్ ఉంటుంది, 1 అవర్ గ్రామర్కి ఇవ్వండి. 3 డేస్కి ఒక టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఇంగ్లీష్. ఇంకా రీజనింగ్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేయండి, మాక్ టెస్ట్లో అయినా సరిపోద్ది. 1 అవర్ దానికి ఇస్తే ఇలా ఇంగ్లీష్లోని వొకాబులరీ, గ్రామర్ కంప్లీట్ అవుతుంది. రీజనింగ్, ఈ మూడిట్లకి మనకి 3 అవర్స్, డైలీ 3 అవర్స్ ఇస్తాము. సో ఇది ఇంగ్లీష్, రీజనింగ్. తర్వాత జీకేకి లూసెన్ జీకే బుక్ యూజ్ చేస్తాము. 1.5 అవర్ చదవండి. ఫస్ట్ పాలిటీతో స్టార్ట్ చేయండి. 5 డేస్లో టాపిక్ కంప్లీట్ చేయడానికి చూడండి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, తర్వాత కంప్యూటర్, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, ఎకనామీ, ఫిజిక్స్ ఇవన్నీ కంప్లీట్ చేసరికి మన 21 డేస్ ఎలాగ కంప్లీట్ అయిపోద్ది. డైలీ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను నా వీడియోస్లో. మీరు కావాలంటే అక్కడ అవి నోట్ చేసుకొని ప్రిపేర్ అయినా సరిపోద్ది. సో మీరు ఓన్గా చేసుకుంటానన్నా మీ యాజ్ యువర్ విష్. సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్కి 2 డేస్, ఆర్ట్ అండ్ కల్చర్కి 3 డేస్, ఎకనామీకి 6 డేస్, ఫిజిక్స్కి 5 డేస్. సో ఈ లూసెన్ జీకేలో మనకి ఉంటుంది కదా, ఈ 1.5 అవర్లు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. తర్వాత కెమిస్ట్రీ 4 డేస్లో కంప్లీట్ చేయండి. తర్వాత బయాలజీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ప్లస్ అనమాట. సో 30 డేస్లో ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఇంకా మనకి ఏమేమి ఉండిపోద్ది అంటే జియోగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇవి ఆల్రెడీ కంప్లీట్ చేశారు కాబట్టి రిమైనింగ్ నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేయొచ్చు. సో ఇది లూసెన్ జీకే. దీనికి 1.5 అవర్ టైం దీనికి ఇస్తే తప్ప మనం జీకే టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయలేము. ఎందుకంటే జీకే అంటే చాలా ఉంటుంది, చాలా టాపిక్ ఉంటుంది చదవడానికి. సో అందుకని మీరు ఫస్ట్ జీకేతో స్టార్ట్ చేయండి. అంటే మీకు జీకే టఫ్గా అనిపిస్తే జీకేతో స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకున్నారంటే బేగా అవుద్ది. ఎందుకంటే మనం కరెంట్ అఫైర్స్ చదవాలి, స్టాటిక్ జీకే చదవాలి, మళ్ళీ సబ్జెక్ట్ చదవాలి. అంటే సబ్జెక్ట్ చదివి, కరెంట్ అఫైర్స్ చదివి, స్టాటిక్ జీకే చదవాలంటే చాలా టైం పడుతుంది. సో చూసుకొని చదువుకోండి. మీరు ఒకవేళ స్టార్టింగ్ పాయింట్లో ఉంటే మీరు ఇందులోని కొన్ని టాపిక్స్ అంటే మీకు కన్వీనియంట్గా చదవండి. అంటే మేము స్టార్టింగ్ కదా, మొత్తం ఎక్కువ చదవలేము అనుకుంటే మీరు సబ్జెక్ట్కి టైం పెంచుకోండి, అంటే డేస్ ఎక్కువ ఇచ్చుకోండి. అప్పుడు మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోగలరు. సో ఇది ఇంకా జీకే అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్లో మనకి లాట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సో చాలా టాపిక్స్ ఉంటాయి, అంతా కంప్లీట్ చేయడం అంటే కష్టమే. సో మీరు ఏం చేస్తారంటే దీనికి 1.5 అవర్ టైం ఇవ్వాలి. యాప్టిట్యూడ్కి అయితే నేను డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది కదా, సో అది ఫాలో అవుతాను. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. లేకపోతే మీకు వేరే బుక్స్ ఏమైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి. మీ కన్వీనియంట్గా ఏది మీకు బాగుంది, సబ్జెక్ట్ అర్థమవుతుంది అనిపిస్తే ఆ బుక్కే ఫాలో అవ్వండి. ఏదైనా సరే, ఇంగ్లీష్ అయినా, రీజనింగ్ అయినా, జీకే అయినా, వొకాబులరీ అయినా, గ్రామర్ అయినా, ఏదైనా సరే, యాప్టిట్యూడ్ అయినా సరే, మీకు ఏదైతే అర్థమవుతుందో, ఏ బుక్లో అయితే మీకు బాగా అనిపించిందో ఆ బుక్ని ఫాలో అవ్వండి. మ్యాక్సిమం యాప్టిట్యూడ్కి అయితే బ్యాంక్ ఎగ్జామ్స్కైనా, ఎస్ఎస్సికి అయినా ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే ఫాలో అవుతారు ఆల్మోస్ట్ అందరూ. సో మీరు మీ కన్వీనియంట్గా మీకు అర్థమయ్యే బుక్ని ఫాలో అవ్వండి. సో ఇంకా మనకి చాలా టాపిక్స్ అనేది యాప్టిట్యూడ్లో ఉంటుంది కాబట్టి టాపిక్ 3 డేస్, అంటే ఒక టాపిక్ని 3 డేస్లో కంప్లీట్ చేయాలి.
సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సింప్లిఫికేషన్ అనే టాపిక్, తర్వాత ఏమొచ్చి డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే గ్రాఫ్స్, పై చార్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ టాపిక్, తర్వాత పర్సంటేజెస్, తర్వాత యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 10 టాపిక్స్, కానీ 9 టాపిక్స్ ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు అందరికీ బేగా వచ్చేది కదా టాపిక్. సో ఆ 30 డేస్లో ఈ 9 టాపిక్స్ కవర్ చేస్తే మీకు హాఫ్ ఆఫ్ ద సో ఇలా ఫాలో అయితే మీరు హాఫ్ ఆఫ్ ద సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో యాప్టిట్యూడ్ అయినా, ఇంగ్లీష్ అయినా, రీజనింగ్ అయినా, జీకే అయినా, ఏదైనా ఇలా మీరు ఫాలో అయితే 1 మంత్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మీరు కంప్లీట్ చేయొచ్చు. సో ఫ్రెషర్స్ అయినా, బిగినర్స్ అయినా, ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఇలా ఫాలో అవ్వండి. సో ఇది ఇంకా ఈ టాపిక్. సో మీరు ఈ ఛాలెంజ్కి రెడీ అయితే కామెంట్ చేసేయండి. మీరు కూడా ఈ ఛాలెంజ్ తీసుకోండి. 1 మంత్లో మీకు ఎంత కెపాసిటీ ఉంది, మీరు ఎంత క్యాపబిలిటీతో మీరు కంప్లీట్ చేయగలుగుతున్నారనే విషయం మీకు కూడా అర్థమవుతుంది. సో 6 అవర్స్ ఇన్ ఏ డే, ఒక డేలో 6 అవర్స్ మీరు ఓన్లీ ప్రాక్టీస్కి కేటాయించుకుంటే సో మీరు ఈజీగా గోల్ని అచీవ్ చేయొచ్చు. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అనిపిస్తుంది, కంటెంట్ కూడా బాగా అనిపించింది అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. స్టే ట్యూన్.